ఇరిగేషన్ మంత్రి రామానాయుడు మనతో ఉన్నారు. రామానాయుడు గారు ఏదైతే ప్రతి శుక్రవారం నో వెహికల్ డే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సైకిల్ మీదే వెళ్తున్న పరిస్థితి ఉంది. గత శుక్రవారం కూడా ముఖ్యమంత్రి నివాసానికి తన క్యాంప్ కార్యాలయం సైకిల్ మీద వచ్చారు. ఈ రోజు కూడా పాలకొల్లు నుంచి ట్రైన్ దిగిన తర్వాత పార్టీ కార్యాలయం కావచ్చు, అక్కడి నుంచి సెక్రటరియట్ కావచ్చు, ఆయన సైకిల్ మీద వస్తున్న పరిస్థితి ఉంది. రామానాయుడు గారు మనతో ఉన్నారు. రామానాయుడు గారు, ఎట్లా ఈ కార్యక్రమాన్ని ఎలా చేయగలుగుతున్నారు? ఇన్ని కిలోమీటర్లు సైకిల్ ఎండలో ఎలా తగ్గలుగుతున్నారు? అంటే మొదటి నుంచి కూడా నేను ఒక రైతు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. చిన్నప్పటి నుంచి కూడా తండ్రితో పాటు పొలాలకు వెళ్ళి పారగ పట్టి గట్టు లంకలేసినటువంటి వ్యక్తిని. అన్నిటికీ మించి కష్టపడడంలో ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిని. అందుకంటే ఎటువంటి కష్టమైన పని సరే సులువుగా చేయడానికి కారణం ఇష్టంగా భావించడం. ఇప్పుడు మీరు ఇంత మొండు టెండలా అంటూ ఉన్నారు. ఇప్పుడు సౌకర్యాలను ఎప్పుడు కూడా నేను కోరుకోను. మీరందరూ చూశారు, నేను మంత్రిగా 2 సంవత్సరాలు అయింది బాధ్యతలు స్వీకరించి. నా ఎస్కార్టు ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసు బందోబస్తు పెట్టేటువంటి పరిస్థితి, ఎందుకంటే ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా. కానీ నేను చూశాను, ఒక 2-3 నెలలు చూసిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు వెహికల్ కి ముందు ఉండడంతో వీళ్ళు ఆల్రెడీ ఎక్కడికక్కడ ఇంటిమేట్ చేసుకుని ఇంకొక 3 నిమిషాలు ఈ సిగ్నల్ దగ్గరికి మినిస్టర్ గారు వస్తారు, అది దాటిన తర్వాత మళ్ళీ ఇంకో సిగ్నల్ వెంటనే కనెక్ట్ చేసేస్తా ఉన్నారు. దాంతో అక్కడ ట్రాఫిక్ ని 3 నిమిషాలు ఆపుతుంటే 300 వెహికల్స్ సాగిపోతూ ఉన్నాయి. సరే, ఇంత ఎస్కార్ట్ ఈ ప్రజలను ఇబ్బంది పెట్టడం మనకు అవసరమా అని చెప్పి వెంటనే ఎస్కార్ట్ ని వదులుకున్నాం 2 నెలల్లోనే. ఇప్పుడు నేను ఇంచుమించుగా 2 సంవత్సరాల నుంచి ఎస్కార్ట్ లేకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మా ఇరిగేషన్ పెద్ద బంగ్లా ఉంది. అటువంటి బంగ్లాను కూడా వద్దనుకుని మన మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉంటే కింద ఆఫీసును, పైన రెసిడెన్స్ కింద ఉండి ఉంచుకుంటాం. అంటే ఫస్ట్ నుంచి కూడా కష్టపడడం అంటే అలా అలవాటు, ఇంట్రెస్ట్, అందులోనే సాటిస్ఫాక్షన్ గా నేను పనిచేస్తూ ఉంటాం. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిపిచ్చారు. ఆ పిలుపుకి స్పందించి వీక్లీ 1 డే, ఆ 1 డేలో మనకి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ని బట్టి ఒక్కొక్కసారి అత్యవసరమైన పనులుంటే సైక్లింగ్ చేయలేం, ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే సైక్లింగ్ చేయలేం. కానీ అవకాశం ఉన్నప్పుడు ఆ రోజుని మాక్సిమం ఇట్లా పొల్యూషన్ లేకుండా కష్టపడి సైక్లింగ్ ఇట్ల మీద వస్తే తప్పనిసరిగా పబ్లిక్ కూడా ఒక మెసేజ్, ఓకే మంత్రి గారు ఎందుకు సైకిల్ దొక్కుతున్నారు అనేది ఫస్ట్కి వచ్చింది. దాంతో వాళ్ళు పక్క వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు తెలియడం ద్వారా ఇట్లా ఇంధన పొదుపు, డీజిల్ పెట్రోల్ తగ్గించుకోమంటూ ఉన్నారు, విద్యుత్తును తగ్గించుకోమంటున్నారు, పొదుపు ఉండమంటున్నారు. నరేంద్ర మోడీ గారు పిలిపించారు, చంద్రబాబు గారు పిలిపించారు అనేది వాళ్ళకి ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? రామానాయుడు ఎందుకు సైకిల్ దొక్కుతున్నాడు నా దగ్గర నుంచి వస్తుంది. అంటే అట్లాగా వాళ్ళకు మెసేజ్ పోతే ఓకే, ఆయనే ఆచరించినప్పుడు పోనీ మనం కూడా ఆచరిస్తే బెటర్ కదా, కొంత మనం సేవ్ చేయగలుగుతాం కదా. 2 రకాలుగా, ఒకటి వాళ్ళ జేబులో డబ్బులు తగ్గుతాయి ఖర్చు, 2 గవర్నమెంట్ కూడా రేపొద్దు రూపాయి మారకు ఇప్పుడు, ఎందుకంటే ఫారిన్ కరెన్సీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దేశాభివృద్ధికి దోహదం చేసినట్టు ఉంటుంది. అటువంటి దృక్పథంతో రేపు భవిష్యత్తులో కొంతమేరైనా ఒక 10-20% చేంజ్ వచ్చినా కూడా మీకు చాలా మంచి చేంజింగ్ అనేది మనకు వస్తుంది. ఇప్పటికే రూపాయి విదేశీ మార్కెట్ కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ఎండ లేకపోతే ఇటువంటి, ఎందుకంటే నేను కోవిడ్ టైంలోనే వర్షం వస్తే సింగిల్ హ్యాండ్తో గొడుగు పట్టుకుని సైకిల్ తొక్కుంటూ వెళ్ళినాం కోవిడ్ పేషెంట్ దగ్గరికి. ఫ్లడ్ వస్తే గోదావరిలో కూడా నుంచి కూడా మనము సైకిల్ మీద వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అంచేత మొదటి నుంచి మాకు ఇది కష్టంలో పనులు కూడా ఇష్టంతో చేస్తాం కాబట్టి మాకు ఎప్పుడూ ఇబ్బంది అనిపించింది. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి విమర్శలు కూడా చేస్తుంది, ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు కదా, పెట్రోల్ మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతా కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా. ఎందుకంటే మనందరం కూడా చూసాం, ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 31 రూపాయలు పెంచాడు ఆయన పెట్రోల్ మీద. 5 years లో 31 రూపీస్ పెంచాడు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 3 రూపాయల 60 పైసలు, 3 రూపాయల 90 పైసలు పెరిగింది. మరి 5 సంవత్సరాల్లో 31 రూపాయలు పెంచినప్పుడు మరి ఆయనకి కనపడలేదా? ఈ రోజు కూడా పెంచడానికి గల కారణం ఏంటి? అక్కడ ఎవరైతే ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధంతో పెద్ద ఎత్తున ఏదైతే ఆ జలసంధి మీద ఉన్నటువంటి ఆంక్షలతోటి డీజిల్, పెట్రోల్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగినా కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ఆ ధరలను పెంచకుండా నిలిపి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక 3 రూపాయలు, 3 రూపాయలు 60 పైసలు పెంచితే 31 రూపాయలు పెంచినటువంటి నువ్వు ఈవేళ కారణం ఉండి పెరిగితే దాన్ని కూడా విమర్శించేటువంటి పరిస్థితికి వచ్చావు అని అంటే
అంటే ఎంత నీతి మాలినటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకి ఈ రాష్ట్రం కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ సంతోషంగా ఆనందంగా ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు మనందరం కూడా డీజిలు, పెట్రోలు, కరెంటు ఇవన్నీ పొదుపు చేస్తే రాష్ట్రం అభివృద్ధికి దోహదం అవుతుంది, భవిష్యత్తులో దేశ అభివృద్ధికి దోహదం అవుతుంది. అట్లా దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఆయన ఎంతసేపు కూడా రాక్షసత్వం, నిరంకుశత్వం, అరాచకత్వం ఆయన సిద్ధాంతాలు. అందుకే తెల్లారు లేస్తే రప్ప అంటాడు, తెల్లారు లేస్తే పొట్టిళ్ళు నరికినట్టుగా నరికేస్తానంటాడు, తెల్లారు లేస్తే పుట్టినరోజులు అంటే ఎవడైనా కేక్ కటింగ్లు చేసుకుంటాడు, లేకపోతే హాస్పిటల్కి వెళ్లి బ్రెడ్ మిల్క్ పంచిపెట్టుకుంటాడు, ఇంకా మంచివాడు అవుతే రక్తదానం చేస్తాడు. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజుకి ఏం పిలిపించాడు? గొడ్డలట్టుకుని మోటార్ సైకిల్ మీద గిర్రా తిప్పుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి నడి రోడ్డు మీద పొట్టేళ్లు నట్టుకుని అడ్డంగా పొట్టేళ్లు నరికి ఆ పొట్టేళ్ల నుంచి చిమ్మినటువంటి ఆ వేడి ఉడుకు రక్తం అంట ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటోకి చిమ్మించి రక్తాభిషేకం చేయాలండి. ఇదే మీరు ఇచ్చేటువంటి పిలుపు? అంటే ఆ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఉన్న కొద్దిపాటి మతి కూడా పోయినట్టు కనపడతా ఉంది. దాంతో ఆయన రోజుకి ఏం మాట మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదని చెప్పి ఆ మావిగారి నుంచి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే తలపట్టుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అండి. రామానాయుడు గారు చెప్తున్నారు, చూడండి ఏ విధంగా ఆయన సైకిల్ దొక్కుతున్నారో, ఏ విధంగా సచివాలయానికి లోనకి వెళ్తున్నారు, ముఖ్యమంత్రితో సమావేశం ఉంది వెళ్తున్నారు. ఆయన ఏదైతే ఉదయం నుంచి కూడా సైకిల్ దొక్కుతున్న పరిస్థితి చూసాం. ఆయన ఏదైతే పాలకొల్లు నుంచి ట్రైన్లో విజయవాడ వచ్చారు, రైల్వే స్టేషన్ నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సైకిల్ దొక్కుంటూ వచ్చారు. మరలా అక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి మరలా ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తూ ఉన్నారు. మొత్తానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా వైసీపీ నేతలు కావాలని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఏ విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, మేము ఒక పొదుపు కోసం ప్రజలను చైతన్యం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మమ్మల్ని విమర్శలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో రామానాయుడు మండిపడుతున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో రవిచంద్, 10 టీవీ, సచివాలయం నుంచి.